వైభవంగా ప్రమాణ స్వీకారం అయితే పూర్తయింది. ఇవాళ ఆయన 4 గంటల 41 నిమిషాలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. ఆ టైంలో ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబోతున్నారు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అంతేకాదు కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి ఇవాళ తొలి సంతకం చేయబోతున్నారు. సో ఏంటి ఈ ముహూర్తానికి ఉన్న బలం ఏంటి? సరిగ్గా 4 గంటల 41 నిమిషాలని ఎందుకు ఎంచుకున్నట్టు? మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విశేషవంతమైనటువంటి జాతకాన్ని ఇప్పటికే ఆర్టీవీ నుంచి మనం ఎన్నోసార్లు చెప్పి ఉన్నాం. మళ్ళీ వారు ముఖ్యమంత్రి వర్యులుగా కావటమే కాదు, దేశ రాష్ట్ర రాజకీయాల్ని శాసించబోతున్నటువంటి మహోన్నతమైనటువంటి యోగం వారి జాతకంలో ఉంది. ఆ పరంపరలోనే 13/6/2024 సాయంకాలం 4 గంటల 41 నిమిషాలు జ్యేష్ఠమాస శుక్లపక్ష సప్తమి పుబ్బ నక్షత్రం ఉంది. వాళ్ళ ప్రశస్తవంతమైనటువంటి వృశ్చిక లగ్నంలో వారు బాధ్యతలను స్వీకరించున్నటువంటి మహోన్నతమైనటువంటి తరుణం. ఈ ముహూర్తానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఈ ముహూర్తాన్ని ఎందుకు ఎంచుకున్నారనడానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. ధనుర్లగ్నం నుండి తృతీయంలో కుంభరాశిలో శని, మీనంలో రాహువు, స్వక్షేత్రమైనటువంటి మేషంలో అంగారకుడు కుజుడు, ద్వితీయమైనటువంటి వృషభ రాశిలో రవి బుధ గురువులు, ఇక మిథునంలో శుక్రుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు. ఇది ఈ ముహూర్త బలంలో ఉన్నటువంటి గ్రహగతుల యొక్క సంచార స్థితి. ప్రత్యేకించి ఈ ముహూర్త బలానికి ఉన్నటువంటి విశేషత ఏమిటి, ఏం జరగబోతుంది అన్నటువంటి విషయాన్ని మనం చెప్తే, ఆ భూమిలో దేవేంద్రుడి యొక్క రాజధాని అమరావతి అయితే మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి రాజధాని నగరంగా అమరావతి రూపు సంతరించుకోవడానికి ఒక తొలి పునాదిని వేయటానికి ఒక అద్భుతమైనటువంటి ముహూర్తంలో వీరు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి వర్యులుగా వీరు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత తొలి సంతకం మొదలు పెట్టినటువంటి బాధ్యతలను మళ్ళీ తీసుకోబెట్టుకుంటున్నారు. ప్రత్యేకించి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వాముల వారి యొక్క ఆశీస్సులను తీసుకొని మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంగారకుడైనటువంటి కుజుడికి సంబంధించినటువంటి వృశ్చిక లగ్నంలో వారు తీసుకోబోయేటువంటి ఈ నిర్ణయాల వల్ల అమరావతి రాజధాని వ్యవస్థీకృతమవుతుంది. విశ్వవ్యాప్తమైనటువంటి నగరాన్ని మనం చూడబోతున్నాం. అతి వేగవంతమైనటువంటి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో అమరావతి రూపు సంతరించుకోబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అంటే పండిట్ గారు ఇక్కడ తిథి